నమస్తే అండి. ఈ వీడియో వచ్చేసి సాయంత్రం పూట సంధ్యా దీపం అయితే వెలిగించానండి. అలాగే అగరబత్తి ధూపం కూడా వెలిగించాను. ధూపం ఇవ్వడం వలన ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే మనకి తెలుస్తుంది కదా. అలా అని ఇంట్లో ఉన్న నెగటివ్ పోయి పాజిటివ్ వెంటనే వచ్చేస్తుందా అంటే అలా ఏమీ వచ్చేదండి. మనం చేసిన పూజకి ఫలితం ఎప్పుడు వస్తుందో మనకే తెలీదు. నన్ను అడిగితే మనం చేయాల్సింది శ్రద్ధగా మనసు పెట్టి పూజని చేసుకోవడం అండి, అంతవరకే. నేనైతే సంధ్యావేళ సంధ్యా దీపం పెట్టుకునేటప్పుడు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మొహం కడుక్కొని రోజంతా కట్టుకునే బట్టని మార్చేసి శుభ్రమైన బట్టని కట్టుకొని సంధ్యా దీపం పెట్టుకుంటానండి. సాధ్యమైనంత వరకు నడుము వరకు కడుక్కోవాలి, లేదంటే మోకాళ్ళు వరకు, లేదనుకున్న పాదాలు కడుక్కొని రోజంతా కట్టుకున్న బట్టని మార్చేసి సంధ్యా దీపం పెట్టుకోవాలండి. పూజలో అలాగే భోజనంలో శుభ్రం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరి పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారనుకోండి. నేనైతే ఇలా చేస్తాను. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.